తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ బంద్, పెండింగ్ బిల్లులతో నిలిచిన సేవలు. నేడు పులివెందులకు వైఎస్ జగన్, అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు. గేమ్ చేంజర్ తొలి రోజు కలెక్షన్లు 47.13 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్ల వసూలు. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ లచ్చన్న దళం పేరు మీద గ్రామంలోని ఓ ఇంటికి లేఖను అతికించారు. లేఖలో జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులు పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి బాలానగర్, రాజాపూర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మహబూబ్నగర్ జిల్లా పోలీసు యంత్రాంగం ఈ లేఖపై విచారణ చేపట్టింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. మావోయిస్టులు అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పైన అయితే వ్యతిరేకంగా ఒక లేఖనైతే పెట్టి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీనిపైన అనిరుద్ రెడ్డి ఏ విధంగా స్పందించారు? గుడ్ మార్నింగ్ సంపత్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడెలో వెలిసిన మావోయిస్టుల పోస్టర్ అయితే కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంతో వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆ పోస్టర్లు అయితే, ఆ మ్యాటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రవర్తన బాగోలేదు. పాదయాత్ర చేసిన సమయంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హామీలను విస్మరించారని, అనిరుద్ రెడ్డి అనుచరులు అదేవిధంగా బినామీల వ్యవహారాలన్నీ మాకు తెలుసు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే అనుచరుల పేరును మావోయిస్టుల లేఖలో అయితే పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో విగ్రహాలు మాయమైన వ్యవహారంపై కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో అయితే పేర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఈ మేరకు జడ్చర్ల సిఐ నాగార్జున గౌడ్, అదేవిధంగా రాజపూర్ ఎస్ఐ రవి సారథ్యంలో ఈ విషయం పైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసి విచారణ అయితే చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సంపత్. అయితే అనిరుద్ రెడ్డి పైన అయితే కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ వాళ్ళైతే పెట్టారు. ముఖ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఆయన అతని సోదరుడు వసూలు చేస్తున్నారంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఈ లేఖలను అయితే స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక దీనిపైన అనిరుద్ రెడ్డి ఏ విధంగా స్పందించారు? అయితే ఈ యొక్క లేఖ చూసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో అయినటువంటి రంగారెడ్డిగూడెంలో తమపై సర్పంచ్గా పోటీ చేసినటువంటి నాయకులు ఎటువంటి వ్యవహారాలను అంతా చేస్తున్నట్టుగా పోలీసులకు కావచ్చు, అదేవిధంగా స్థానికులు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, అదేవిధంగా మీడియాకు కూడా ఆయన మాట్లాడుతూ తనపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క లేఖను బయట పెట్టారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు సంపత్. ఓకే, అంటే కేవలం ఇది నిజంగా మావోయిస్టులు రాసినటువంటి లేఖన, లేదంటే కావాలనే కొంతమంది ఆ యొక్క పార్టీ లెటర్ హెడ్ యూజ్ చేసుకుంటూ కొంతమంది దీనికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఈ విధంగా చేశారు అంటూ కూడా అనిరుద్ రెడ్డి అయితే చెప్తున్నారు. అసలు అందులో మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఏ రకంగా విచారణ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు?
అయితే మనము మొత్తానికి కూడా జిల్లా డిఎస్పి వెంకటేశ్వర్లను మనం వివరణ కోరగా ఏం చెప్పారంటే ముఖ్యం కూడా ఆ యొక్క విచారణను అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ప్రజలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనుమానంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా పెట్టారా అన్నటువంటి విషయం తెలుసుకొని ఆ విషయం పైన విచారణ చేపట్టాం. విచారణ చేపట్టిన తర్వాత ఎటువంటి విషయం బయటికి వస్తుంది అనేది ఇంకా 2 రోజులలో లేదా ఈ రోజు సాయంత్రం వరకు చెప్పే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ చందు. ఓకే. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఉచిత వైద్యం అందించబోమని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. జాప్యం జరిగినప్పుడల్లా 100 కోట్ల టోకెన్ అమౌంట్ను విడుదల చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని పేర్కొంది. ఆ పద్ధతికి అంగీకరిస్తామనుకోవడం సరైంది కాదని చెప్పింది. పూర్తి బిల్లుల చెల్లింపు జరిగే వరకు ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత కొనసాగుతోందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన 1200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు విజ్ఞప్తి చేశారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ శుక్రవారం విడుదలైంది. మిక్స్డ్ టాక్తో 2వ రోజు కొనసాగుతోంది. తొలి రోజు ఈ మూవీ 47 కోట్ల 13 లక్షల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. తెలుగులో 38 కోట్లు, హిందీలో 7 కోట్లు, తమిళ్లో 2 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మార్నింగ్ షోలో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవినింగ్ షోలో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పులివెందుల వెళ్లనున్నారు. పార్టీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు హాజరు కానున్నారు. పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో అంతిమ సంస్కారాల్లో జగన్ పాల్గొంటారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఆదివారం భారీ వర్షాలు కురవచ్చని వెల్లడించింది. టీటీడీ పాలక మండలి భేటీలో పలు అంశాలపై చర్చించారు. అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో తొక్కిసలాట కుటుంబాలకు టీటీడీ సంతాపం తెలిపింది. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 6 బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలని బోర్డు తీర్మానించింది. తీవ్రంగా గాయపడిన 2 భక్తులకు 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఇక టీటీడీ బోర్డు సభ్యులు సొంత నిధుల నుంచి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సుచిత్ర ఎల్లా 10 లక్షలు, ఎంఎస్ రాజు 3 లక్షలను బాధిత కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ
బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది. వారు ఏదైతే ప్రెస్లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి రజని విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎస్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి 1 గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు పోర్చలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నామని పాఠశాల వైస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఇది 6వ వార్షికోత్సవం అనుకుంటా. నేను 6th యానివర్సరీ. నేను తెలుగు కంటే కొంచెం ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాను. సో 6th యానివర్సరీ ఇవాళ స్పెసిఫిక్గా వీ హ్యావ్ ఇన్వైటెడ్ 1 scientist and a politician, so leaders right in their own specific fields. So especially Yashaswini Reddy ఆమెను ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈజ్ ద సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యే, వెరీ ఇన్స్పైరింగ్ గర్ల్. పిల్లలకు కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు అన్నట్టు ఆమెను స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది ఇవాళ. పండగ వాతావరణంగా ఉంది. సో మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్స్ హ్యూజ్ క్యాంపస్
second biggest campus in Hyderabad. We have 250 schools across the nation, and Delhi Public School ki special ga it has its own name. మా స్కూల్స్ ఎక్కడ చూసినా కూడా సక్సెస్, ఫెయిల్ అయిన స్కూల్ ఒకటి కూడా ఉండదు నాకు తెలిసి దేశంలో. 250 స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో హైదరాబాద్లో అయితే అడ్మిషన్లు కూడా దొరకవు. మేము లాటరీ తీస్తుంటాము. కాజాగూడకి వెళ్తే కాజాగూడ కొన్ని బ్రాంచెస్లో లాటరీ తీయాల్సి వస్తుంటుంది. సో ఆ పరిస్థితి ఇక్కడ కూడా గట్కేసర్లో కూడా సూన్ అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కూడా. సో వీ హ్యావ్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. నేను మీరు చూస్తున్నారు 10 ఎకరాల క్యాంపస్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయినారు పేరెంట్స్ అందరు. సో ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఇంకా ముందు ఇంకా మేము ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటాము. సో మీ స్టడీస్తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యూనిక్ థీమ్ ఏంటమ్మా, హోలిస్టిక్ గ్రోత్ అంటారు. హోలిస్టిక్ గ్రోత్ ఏంటంటే మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి యూజువల్గా మీరు నారాయణ, చైతన్య కొన్ని స్కూల్స్ చూస్తుంటారు బయట, అవన్నీ బిల్డింగ్లో కట్టి నడిపిస్తుంటారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, మినిమం సర్టన్ ఏకర్స్ ఆఫ్ క్యాంపస్ ఉంటే తప్ప వాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని అప్రూవ్ చేయరు. సో దాని మీనింగ్ ఏంటంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేక్ షూర్ దట్ చిల్డ్రన్ విల్ గ్రో ఫిజికలీ యాజ్ వెల్ యాజ్ మెంటలీ. సో నాదొక స్టేట్మెంట్ ఉంటుంది, రెగ్యులర్గా నేను మా స్టాఫ్ తోటి మాట్లాడుతుంటాను అనమాట. అన్ యాక్టివ్ మైండ్ కెనాట్ రిసైడ్ ఇన్ యాక్టివ్ బాడీ అని. సో మైండ్ యాక్టివ్గా ఉండాలంటే ఫిజికల్ బాడీ కూడా యాక్టివ్గా ఉండాలన్నది మా సిద్ధాంతము. చాలా మా క్యాంపస్ చూస్తుంటారు, ఎంటర్ అవుతుంటేనే అందరూ ప్రతి పేరెంట్ ఎవరైనా కానీ ప్యాలెస్ లాగా ఉంది సార్ మీ క్యాంపస్ అంటుంటారు. బహుశా మీరు కూడా అదే ఫీల్ అయి ఉంటారు. ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో అన్ని స్కూల్స్ కంటే ఆర్కిటెక్చర్ వైజ్ కానీ, ఈ డిజైన్ వైజ్ కానీ, ఈవెన్ క్లాస్ రూమ్స్ అయితే కూడా మా క్లాస్ రూమ్స్ ద బిగ్గెస్ట్ క్లాస్ రూమ్స్ ఇన్ ఎంటైర్ ఇన్ ఎనీ స్కూల్ ఇన్ హైదరాబాద్. ఇది 6వ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్లోని వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు. నగరంలోని ఉత్తర తిరుపతి వెంకటేశ్వర ఆలయం, డిచ్పల్లి కోదండరామాలయం, కిల్లా రామాలయాల్లో భక్తులు సందడి నెలకొంది. ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్లో వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులు ప్రత్యేక ఆలయాల్లో ప్రత్యేక దర్శనాలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఎందుకని చెప్పేసి ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యం ఉంది. నిజామాబాద్లోని ప్రస్తుతం అయితే ఉత్తర తిరుపతి సంబంధించినటువంటి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులు బారులు తీశారు. ఇక్కడ ప్రత్యేక దర్శనంతో పాటు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసిన దీనికోసం అని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి వైకుంఠ ఏకాదశి ఏంటి అని మనం ఒకసారి తెలుసుకుంటే కనుక సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం అయితే మకర సంక్రమం వరకు జరిగే ఈ మార్గం ఏదైతే ఉంటుందో ఈ మార్గాన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉత్తర దర్శనం చేసుకుంటే భక్తులు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా తనకు మంచి జరుగుతుందని చెప్పి విశ్వాసంతో అయితే ఈ ఉత్తర దర్శనాన్ని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నిజామాబాద్లోని పలు వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కిల్లా రామాలయం కావచ్చు, ఇక్కడ సుభాష్ నగర్ రామాలయం కావచ్చు, వెంకటేశ్వర సంబంధించినటువంటి ఆలయాలు ప్రతి ఆలయంలో కూడా భక్తులు అయితే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ స్పెషల్గా ఈరోజు ఏదైతే ఉత్తర దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు, మరి ఎట్లా చెప్తారు దీనికి? అంటే మా పెద్దల ద్వారా మా పెద్దలందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఈరోజు బాగుంటుంది అని చెప్పేసి అందరం మేము ఫ్యామిలీ పరంగా మొత్తం అందరం వస్తాం, అందరం కలిసి వచ్చేసి దర్శనం చేసుకొని పోతాము. ఈ టెంపుల్కి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి వస్తున్నాం, ఈ టెంపుల్కే వస్తున్నాం. లేకపోతే తిరుపతి వేరే టెంపుల్ వెళ్ళే వాళ్ళము, కానీ ఇది చాలా పవర్ఫుల్గా మంచిగా అనిపించేసి ఇదే టెంపుల్కి వస్తున్నాము. 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడనే వచ్చి ఉత్తరం ద్వారం ద్వారా వచ్చేసేసి దాని విశిష్టత ఉంటుంది, మా పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని పాటించుకుంటూ మేము అదే విధంగా మేము దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని
ఎక్కడ నుంచి మీరంటే లోకల్ నుంచేనా మొత్తం? లోకల్ నిజామాబాద్. ఎట్లా అయింది? మంచిగా అయింది, దర్శనం బాగైంది, బాగుంది, ఏర్పాటు అంతా బాగుంది. ఈడ సహస్రనామాలు చదువుతారు, కుంకుమార్చన, దేవుని కళ్యాణము, అన్నదానము, అన్ని విధాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది. ఈ గుడికి వస్తే ప్రశాంతత ఒకటి బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు కూడా ఆడుకోవడానికి ప్లేస్ అది ఇది బాగుంది. అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటాం, అప్పుడప్పుడు కూడా వస్తూనే ఉంటాం మేము. పొద్దున నుంచి ఇప్పటిదాకా ఉన్నాం, అంతా బాగుంది. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఉన్నాం, ప్రశాంతం అనిపిస్తుంది. ఇక్కడ ఏ కాలం నొప్పి అవి ఏకున్నా కానీ అన్ని ఏవి లేవు, అంతా బాగుంది. ఇక్కడ సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఓకే, ఇది పరిస్థితి. మొత్తానికి కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి, శుద్ధ ఏకాదశి కాబట్టి ఈరోజు భక్తులు కూడా తమ కోరికలను ఏదైతే విష్ణుమూర్తి ఉంటారో, విష్ణుమూర్తి 1000 గుర్రాల పైన వస్తారు. 1000 అంటే పెద్ద మొత్తంలో ఆయన ఇక్కడికి నింగి నుంచి నేలకు వస్తారు. ఇక్కడ భక్తులు కూడా ఈరోజు కోరుకున్నవి జరుగుతాయని ఒక విశ్వాసం ఉంటుంది. కాబట్టి హిందూ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు వచ్చి కూడా దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని ఒక భావిస్తున్నటువంటి తరుణంలో కూడా నిజామాబాద్ సంబంధించి అన్ని ఆలయాల్లో కూడా ఆ భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. భయ్యా बोलिए स्वामी जी, अब कैसा है पूरा? अब స్పెషల్ है ఏకాదశి, స్వామివారి దర్శనం తీసుకుంటే బాగుంటుంది అంటారు. మరి తెలుగులో చెప్తారా ఏమన్నా? హిందీ हिंदी हम तेलुगु ना बोलिए, क्या बोलते हैं ये? भगवान का वैकुंठ एकादशी मतलब भगवान जी को आज के दिन 108,000 नाम से अर्चना करते. ओम केशवाय नमः, नारायण नमः, गोविंदाय नमः, त्रिविक्रमाय वामनाय नमः, सब बोल के तुलसी अर्चना होती है भगवान की. तुलसी अर्चना करते और कुमकुम अर्चना करते. फिर बाद में को कल्याणम करते, वेंकटेश स्वामी का लक्ष्मी जी के साथ कल्याण बोलते, विवाह करते, शादी करते और बहुत भक्ति के गीत गाते, मंगलाष्टक होता. फिर भक्त लोग भजन भी गाते. कितने आदमी आए? तो पूरा निजामाबाद से बड़ा टेम्पल है, बहुत दूर से भी आ जाता. सुबह से देखिए हम अभी तक तो 10-20 हजार पब्लिक आ चुकी है. 20,000 सुबह से हम सड़कों पर दे रहे, सबको आशीर्वाद दे रहे. 20,000 मंदिर, 20,000 लोग तो आ गए हैं अभी, और फिर आएंगे. और अभी चल रहा है, एक भी बंद नहीं हुआ मंदिर. पूरा बहुत लोग आ रहे हैं, भाव भक्ति से आ रहे हैं. ఇది చూడొచ్చు. నిజామాబాద్లో సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉత్తర తిరుపతికి సంబంధించి ఉత్తర తిరుపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ పెద్ద మొత్తంలో అయితే భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా భారీగా 1000 సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులతో అయితే పలు ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో చాలా రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, అనేక ఇలాంటి కార్యక్రమాలతో కూడా స్వామివారిని చాలా రకాల పూజలు చేస్తున్న నేపథ్యంలో కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేవలం నిజామాబాద్లో ఉత్తర తిరుపతి కాకుండా కూడా ప్రతి వైష్ణవ ఆలయాల్లో కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్ నుంచి. గోవిందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి, పటాపంచలవుతాయి అంటున్నారు. ఏకాదశి అంటే మన శరీరంలో 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మనసుతో పాటు మొత్తం 11. ఈ 11 దానికి ఏకాదశి అంటాం. ఈ 11 కూడా స్వామి సన్నిధిలో నిల్చుంటే ఈ 11లో ఉండినటువంటి ఇంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఒక మనసుతో పాటు అన్ని పాపాలు కూడా నశించిపోతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజు. దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో, అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటూ ఉంటారు, ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే 333 కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి. అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ముక్తి కలుగుతుంది అని చెప్తారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరి కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తిరుమలను సందర్శించారు. శ్రీవారి మెట్ల మార్గంలో మోకాళ్లపై వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు కాలినడకన అదేవిధంగా మన మోకాలు పర్వతాన్ని మోకాలతోటి నడుచుకుంటూ మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని చెప్పేసి నేను మరొక్కమారు దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముక్కోటి నెల్లూరులో నటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. నగరంలోని మినీ బైపాస్ రోడ్లో నీరూస్ కొత్త స్టోర్ను ఆమె ప్రారంభించారు. మహిళలు పిల్లల కోసం విశాలమైన షోరూంని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఇయర్ చాలా బాగా వెళ్తుందని అనుకుంటున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ నీరూస్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నేను ఒక హిస్టరీ చెప్పాలంటే 2015లో నేను ఫస్ట్ ఆ ఫిల్మ్ చేసినప్పుడు నేను అక్కడ జూబ్లీ రిడ్జ్లో ఉండేదాన్ని. అండ్ ఆ టైంలో నాకు ప్రమోషన్ వచ్చిన వెంటనే నేను పక్కనున్న నీరూస్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసేదాన్ని. సో దట్ ఈస్ ద కనెక్షన్ విత్ నీరూస్ ఐ హ్యావ్. బట్ ఇట్స్ ద ఫస్ట్ టైం నాకు ఒక నీరూస్తో ఒక అసోసియేట్ చేయడానికి ఒక అవకాశం ఇప్పుడు వచ్చింది. అండ్ ఐమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ మళ్ళీ నెల్లూరు రావడంలో చాలా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఈ ఇయర్ చాలా మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఐ హోప్ యూ లైక్ దెమ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. చాలా ట్రెడిషనల్ నేను చాలా ట్రెడిషనల్ వేర్స్ని లైక్ ఎంజాయ్ చేస్తున్న ఒక వ్యక్తి అనమాట. సో నాకు ఇలాంటి లైక్ వెడ్డింగ్ వేర్స్ ఇలాంటివి చాలా ఇష్టం. సో ఐ థింక్ లైక్ వాట్ ఐమ్ వేరింగ్ రైట్ నౌ ఇస్ ఆల్సో ఫ్రమ్ నీరూస్. అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ ద డిజైన్ ఇస్ వెరీ సింపుల్ అయినా సరే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో I think that is what Neerus is known for. So ఇక్కడ నుంచి తీసుకున్నాను, ఇచ్చారు, నాకు చాలా నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ ఆరోపించింది. దీనిపై అప్పటి మంత్రివర్గంలో సీబీఐతో విచారణ జరిపించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలం మార్చుకోవాలని వారు అన్నారు. పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల పైగా అప్పులోకి నెట్టేసిందంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఈరోజు ఒక్కటొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొతిన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని చెప్పేసి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ ఉస్మానియా విద్యార్థి జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఆ రోజు పంది కొక్కుల్లో మేసిన కేటీఆర్ భాగవతాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆనాడు వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అయితే ఏంది,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కటొక్కటి ఇవాళ ఫైళ్ళు తీస్తుంటే అవన్నీ కేటీఆర్ వైపే ఇవాళ వేలెత్తి చూపిస్తున్నాయి. కేటీఆర్, నువ్వు నీ యొక్క భాషని, నీ యొక్క అహంకారాన్ని ఇవాళ తగ్గించుకొని మాట్లాడాలా. నువ్వు ఇవాళ తెలంగాణ ఇవాళ గడ్డ మీద మీరు దోచుకున్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కుట్రాపూరితంగా మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటే మేనేజ్ అయ్యే స్థితిలో లేవు. మీకు ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉండదు. మీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ స్థాయి మర్చి వాళ్ళ మాట్లాడుతున్నారు. మీరు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఇవాళ మీరు అదే దొరల పాలన, నియంత పాలన ఆ రోజు చేసింది వాళ్ళ ప్రజలు గ్రహించి నేను కర్రు కాల్చి వాత పెట్టిందనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా మతి భ్రమించి ఇంకా నువ్వు ఏదేదో పిచ్చి ప్రేలాపనలు చేస్తే మేము నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈడీ, ఏసీబీ, ఇంకా ఏదైతే సిబిఐ అన్ని ఎంక్వైరీలు ఈ గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్తో పాటు హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళందరి మీద కూడా గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద కూడా విచారణ చేసి అందరినీ వాళ్ళ జైలుకు పంపాల్సిన అవసరం ఉందని. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద గంజాయి విక్రయాలపై మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షేక్ ఇమ్రాన్, ఠాకూర్ అజితేష్, శశికాంత్లతో పాటు మరో మైనర్ వద్ద నుంచి 2.2 కేజీల గంజాయిని, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.